guys, welcome back to Ramya EduTech యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ది వీడియో ఏంటంటే ఫ్రీ పైథాన్ కోర్స్ విత్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి గీక్స్ ఫర్ గీక్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, సో అది కూడా గీక్స్ ఫర్ గీక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఎందుకు నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కాంప్రహెన్సివ్ కవరేజ్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. అండ్ ఇక్కడ అసలు పైథానే ఎందుకు నేర్చుకోవాలి అండ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూసారా, పైథాన్ అనేది 2025లో ఒక హై డిమాండ్ లాంగ్వేజ్ అండ్ దీని ద్వారా మనం వెర్సటైల్ అప్లికేషన్స్ అనేది అయితే క్రియేట్ చేయొచ్చు అండ్ ఈజీ టు లెర్న్, ఈజీ టు డీబగ్. సో అందుకని పైథాన్ని చూస్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఒక్కసారి కోర్స్ కరికులం అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ టు పైథాన్, కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ లూప్స్, ఫంక్షన్స్ ఇన్ పైథాన్, స్ట్రింగ్స్ ఇన్ పైథాన్, లిస్ట్ ఇన్ పైథాన్, డిక్షనరీ అండ్ సెట్స్, ఎక్సెప్షన్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్, హూప్స్ ఇన్ పైథాన్, డిఎస్ఏ విత్ పైథాన్, ప్రాజెక్ట్స్. సో దీన్ని మీరు ఎలా యాక్సెస్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ కోర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మీకు అయితే ఇలా వస్తుంది, మాడ్యూల్స్ వైజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ మాడ్యూల్స్లోనే మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను ఆగండి. సో ఇలా అనమాట, మాడ్యూల్స్లో మళ్ళీ ఆర్టికల్స్ ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ పైథాన్, పైథాన్ డేటా టైప్స్, ఇది మొత్తం ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్ అనమాట. ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్, ఇలా. అండ్ నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్. అండ్ ఇది కూడా అంతే సేమ్. మొత్తం మీరు అంటే ఇది ఎలా కంప్లీట్ అవుతుందంటే మొత్తం మీరు ఇది చదువుకుని అండ్ ఇక్కడ కోడ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్ మార్క్ యాస్ రీడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ మార్క్ పడుతుంది, పైథాన్ ఫిల్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్క్ పడుతుంది. అలా మీరు మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రతి మాడ్యూల్ని కూడా స్టార్ట్ చేసి మీరు కంప్లీట్ చేసి ఎగ్జాంపుల్స్, ప్రతి ఎగ్జాంపుల్ అనేది నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్న తర్వాత లాస్ట్ ఇక్కడ మాడ్యూల్ 9 డిఎస్ఏ విత్ పైథాన్. ఒకసారి డిఎస్ఏ విత్ పైథాన్ చూడండి. Introduction to algorithms, data structures, DSA, big O notation, linear and non-linear data structures, data types, recursion, stacks, queues, DQ, priority queue, circular queue, linked list, double linked list, binary tree, AVL tree, and ikkada sortings, searchings. So ila aithe undi. And last projects. సో ఒకసారి ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ చూడండి. డైస్ రోలింగ్ సిమ్యులేటర్ యూజింగ్ పైథాన్, వర్డ్ గెస్సింగ్ గేమ్, డెస్క్టాప్ నోటిఫైయర్, రాక్ పేపర్ సిజర్ గేమ్, టిక్ టాక్ టాయ్, బాక్స్ స్టాకింగ్ ప్రాబ్లమ్, స్నేక్ గేమ్ యూజింగ్ టర్టిల్ ఇన్ పైథాన్, స్నేక్ అండ్ ల్యాడర్ ప్రాబ్లమ్, ఫ్లాపీ బర్డ్ ఇన్ పైథాన్. సో 9 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో మీరు ఎవరు దీని అయితే మిస్ చేసుకోవద్దు, మంచి ఆపర్చునిటీ కదా, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ఒక లైక్ అయితే చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ పైథాన్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు సపోజ్ ఈ పైథాన్ ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేయడం వల్ల మీకు ఒక రోడ్ మ్యాప్ అయితే వస్తుందన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, టెక్నాలజీ ఏం నేర్చుకోవాలి, ఏఐఎంఎల్. ఇప్పుడు ఏఐఎంఎల్ అనేది ట్రెండింగ్ టెక్నాలజీ కదా, అండ్ ఫ్యూచర్లో కూడా దాని మీద చాలా మంచి కెరియర్ అయితే ఉంటుంది. సో ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు. సో పైథాన్, ఏఐఎంఎల్ వీటికి జావా అయితే యూస్ చేయరు, పైథానే. సో అందుకని ఇది ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది పైథాన్. సో ఇప్పుడు బూమింగ్లో ఉంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో అండ్ ఇంకా మీకు ఎటువంటి కంటెంట్ కావాలో కింద కమెంట్స్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఎలా వస్తుందని. మొత్తం మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా మార్క్స్ ఇలా ఒక బార్లా చూపిస్తుంది కదా, మొత్తం ఇలా అన్నిటికి రావాలన్నమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఉంది కదా జనరేట్ సర్టిఫికేట్ అని, అది క్లిక్ చేస్తే
ఇక్కడ మీకు అంటే మీ సర్టిఫికేట్‌లో మీ నేమ్ ఎలా రావాలనేది ఇక్కడ చూపిస్తుంది. వన్స్ జనరేటెడ్ ద నేమ్ కెనాట్ బి చేంజ్డ్ ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్. సో, అంటే మీరు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాక్సెస్ లేదు నాకు. అంటే మొత్తం కంప్లీట్ చేయాలనమాట. సో, ఈ విధంగా మీరు సర్టిఫికేట్‌ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో, ఇది గాయ్స్ ఈరోజు వీడియో అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై.